హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజండి. ఆ రోజైతే నేను, విజయలక్ష్మి, సుజాత ఆంటీ, అరుణ ఆంటీ అందరం కలిసి నందిగామకి 2 కిలోమీటర్స్ దూరం ఉన్న పల్లగిరి అయితే వెళ్ళామండి. పల్లగిరి కొంచెం కొండపైన ఉండిద్ది. మీకు 2-3 వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. చాలా బాగుండిద్ది. చాలా పీస్ఫుల్గా ఉండిద్ది వాతావరణం. అక్కడ మామూలుగా హౌసెస్ ఏమి ఉండవండి. ఓన్లీ టెంపులే ఉండిద్ది కొండ మీద. పైన అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే కొంచెం స్టార్టింగ్లో అయితే అమ్మవారి టెంపుల్, సరస్వతీదేవి, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారు. కొంచెం ముందుకెళ్తే శివాలయం ఉండిద్దండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ అమ్మవారి టెంపుల్ చూసుకొని తర్వాత శివాలయం చూసుకొని తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. ఇంకా అన్నిటికన్నా కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉండిద్ది. పైకంటే నార్మల్గా ఎక్కలేమండి. కంపల్సరీగా వెహికల్ ఉండాల్సిందే. ఆటో కానీ లేకపోతే బండి ఏది ఉంటే అది వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం. కొండ కదా, ఇలా పైకి ఉండిద్ది. స్టెప్స్ కూడా ఏమీ ఉండదు. అందుకోసం అనేసి ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు లేడీస్ అయితే. ఒకవేళ జెంట్స్ ఉంటే అందుబాటులో బండి మీద అయినా వెళ్ళిపోవచ్చు. మేమైతే ఆటోలోనే వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. ఆ రోజు ఎవరిదో అన్నప్రసన్న అంటండి. అన్నప్రసన్న అయితే చేస్తున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని ఒక 10 నిమిషాలు అయితే కూర్చున్నాం. కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, అందుకోసమే లోపల కూర్చున్నా కూడా అలా గేట్ అయితే వేశారు. చాలా కోతులు అయితే ఉన్నాయి. ఆ కోతులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంక బయటకైతే వచ్చాము. ప్రతిరోజు వస్తాయి అంటండి. అక్కడ జనం వస్తూ ఉంటారు కదా, కొబ్బరికాయలు, ఫ్రూట్స్ అటువంటివి ఏమైనా ఉంటే ఇస్తూ ఉంటారు. పైకి ఎక్కే కొద్దీ ఇంకా కోతులు ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు అయితే చాలా తక్కువే. ఈ మధ్య అయితే ఎక్కువ కోతులు అయితే ఉంటున్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా అక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడైతే ఒత్తులు వెలిగించాది కదండి. ఇలా పౌర్ణమి రోజు ఒక్కరోజు అయితే కోటి దీపోత్సవం చేస్తారు. నార్మల్గా అయితే శివాలయంలోనే ఒత్తులు వెలిగిస్తాము. ఒక 10 అడుగులు వేసామంటే ఎక్కువ కొండలాగా ఉండదు. పైకి ఎక్కే కొద్దీ కొండ అని చెప్పా కదా. ఇంతవరకు అయితే నార్మల్గా అయితే నడిచేయచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా కూడా నడవచ్చు అనమాట. అక్కడైతే ఒత్తులు వెలిగించాము నలుగురము. ఈ కార్తీక మాసంలో మెయిన్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఒత్తులు వెలిగించుకుంటాం కదా. అందులో ఇక్కడ శివాలయం ఉందని చెప్పా కదా. ఇక్కడైతే మంచిగా ఒత్తులు అయితే వెలిగించుకున్నాము. నలుగురం కూర్చొని మంచిగా ముగ్గేసి, అలాగే పూలు అవి తీసుకొచ్చిన ఫ్రూట్స్, కమలాలు తీసుకేసుకొని మంచిగా ఒత్తులు అయితే వెలిగించుకున్నాము. అందరికీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా. అందుకోసం అనేసి మార్నింగ్ లంచ్ బాక్స్ పని అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ అయితే ముందే చేసేసుకున్నాము. తర్వాత 8:30, 9 అయినట్టుందండి. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత 2 కిలోమీటర్లు కాబట్టి ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోయాము. 9:30, 10 కల్లా పూజ అంతా అయిపోయింది. జనమైనా కూడా ఒత్తులు వెలిగించుకోవచ్చు, తప్పేముండదు. ఏ గుడికి ఒత్తులు వెలిగించుకోవచ్చు కాబట్టి ఆ టైంలో అయినా కూడా మేము అక్కడ దీపారాధన అయితే చేశాము. ఇక్కడ నందిగాంలో కూడా శివాలయం ఉంది. ఏ ఊర్లో అయినా కూడా శివాలయం ఉండిద్ది. నందిగాంలో కూడా చాలా పెద్దదే ఉందండి టెంపుల్. అక్కడ కూడా ఉదయం సాయంత్రం వెళ్తూనే ఉంటాము. అక్కడ కూడా ఒత్తులు వెలిగిస్తాము. కాకపోతే ఇక్కడ పల్లగిరి కూడా ఉందని చెప్పా కదా, ఇక్కడికి కూడా బాగా వస్తారు జనము. చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళు, అలాగే నందిగాం నుంచి కూడా ఏ పండగైనా కూడా ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. మీకు అంతకుముందు షార్ట్ కూడా పోస్ట్ చేశాను. పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుండిద్ది. అక్కడికి కూడా వెళ్ళాలంటే ఇంకా ఆటో ఉండాలి. మేమైతే ఇంతవరకే వచ్చాము. ఆ పైకి అప్పటికే టైం 10, 11 అయిపోతుంది. ఎండ కూడా ఎక్కువ ఉంది. ఆంటీ వాళ్ళు పైకి ఎక్కలేనని చెప్పారు. అందుకోసం అనేసి ఇక్కడ శివాలయంలోనే ఒత్తులు వెలిగించి ఒక 10 నిమిషాలు అయితే కూర్చొని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. అపార్ట్మెంట్ అంటే ఎక్కువ జనం ఉంటారు కదా. ఇక్కడ అందులో ఎక్కువ ఫ్లాట్స్ అండి మేము ఉండే అపార్ట్మెంటు. అందుకోసం అనేసి లేడీస్ కూడా మంచిగా కలిసిపోతారు. ఎటు వెళ్ళినా కూడా అందరం కలిసి వెళ్తూనే ఉంటాము. మీరు చాలా లాంగ్ గుడికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి అయినా కూడా, ఏ గుడికి వెళ్ళాలన్నా కూడా మనం అంటే జెంట్స్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి లేడీస్ భయం ఉండదు అన్నమాట. ఎంత దూరమైనా కూడా వెళ్తూ ఉంటారు.
ఎక్కువ హౌస్ వైఫ్సే ఉన్నారు ఈ 4th ఫ్లోర్లో. ఆంటీలు అందరం కలిసి వెళ్తూ ఉంటాము. చాలా సరదాగా ఉంటారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే కాకరకాయలు ఉన్నాయండి. అవి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వండకపోతే పండిపోతాయి అనేసి కాకరకాయ ఫ్రై చేద్దామని కట్ చేశాను. మార్నింగ్ అంటే మాస్టర్కి ఆకుకూర పప్పు చేసి బాక్స్ కట్టాను, ప్రదీప్కి మాస్టర్కి. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేద్దామనేసి కాకరకాయ అయితే సన్నగా కట్ చేసి తాలింపు వేశాను. తాలింపు గింజలు ఉల్లిపాయ అయితే మధ్యలో వేస్తాను, ఫస్టే వేస్తే మాడిపోతాయి కదా. కొంచెం మనకి 50% కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మధ్యలో తాలింపు గింజలు అలాగే ఉల్లిపాయలు అయితే వేశాను. అవి వేగేలోపు వెల్లుల్లిపాయ, జీలకర్ర అలాగే కారం మొత్తం మిక్సీ వేశాను. అప్పటికప్పుడు ఇట్లా వెల్లుల్లిపాయలు మిక్సీ వేస్తే అరోమా బాగుండిద్ది. పొట్టుతో సహా వేస్తాను ఇట్లా కాకరకాయ ఫ్రైకి అయితే. కాకరకాయ మరీ బాగా డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. ఒక్కొక్కసారి అయితే కరకరలాడేటట్టు చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి అయితే ఇట్లా కొంచెం మెత్తగా ఉండేటట్టు చేస్తాను. బెల్లం అయితే ఏమీ వేయనండి, మా వాళ్ళకి బెల్లం వేస్తే ఇష్టం ఉండదు. ఇట్లానే వెల్లుల్లిపాయ, జీలకర్ర, కారం దంచి వేస్తాను, బాగుండిద్ది ఇట్లా కూడా. కొంతమంది అయితే కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు, మా వాళ్ళకి స్వీట్ అసలు ఇష్టం ఉండదు. సాంబార్లో కానీ ఇట్లా కాకరకాయ ఫ్రైలో కానీ బెల్లం అంటూ నేనేమి వాడను, ఇలానే చేస్తాను ఎక్కువ శాతం. లైక్ చేయండి వీడియో నచ్చితే.